సమీరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. రైతుల జీవితాలతో చెలగాటాలాడుతున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాస్తవంగా గతంలో ముందెన్నడూ లేని విధంగా ప్రత్యేకించి ఖరీఫ్లో ప్రకృతి వైపరీత్యాలతోని ఈ అకాల వర్షాలు అతివృష్టితో మొత్తం పంటలన్నీ కూడా వరి పొలాలు నీళ్ళ కొరిగిపోవటమే కానీ దాంతో పాటుగా పత్తి కాటన్ ఏదైతుందో పూర్తిగా కుళ్ళిపోయింది. పత్తి కాటన్ పూర్తిగా కుళ్ళిపోయింది. ఇలా రాష్ట్రంలో ఏదైతుందో ప్రధాన పంటలు ఒకటి వరి ధాన్యం అయితే రెండవది పత్తి, దాని తదుపరి మొక్కజొన్న, మనకు సోయా, ఇతర పంటలు రావడం జరుగుతుంది. వరి ధాన్యానికి సంబంధించి ఈ ముందస్తుగా నాటి వేసినటువంటి పొలాలు ఏదైతున్నదో అవన్నీ నీళ్ళ కొరిగిపోయి ముందస్తు వేసినటువంటి కొంత తదుపరి వేసినటువంటి ఏదైతున్నదో దోమ కాటుకు గురైపోయి చీడపురుగు ఆశించి అంటే ఇటు ఇది పోయింది అటు అది పోయింది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఇటువంటి పరిస్థితులలో ఈ విపత్కర పరిస్థితులలో ప్రత్యేకంగా ఇటు రెవెన్యూ యంత్రాంగమే కానీ అటు వ్యవసాయ శాఖను అప్రమత్తం చేసి ఈ నష్ట పరిహారాన్ని అంచనా వేసి కేంద్రానికి నివేదికలు సమర్పిస్తూ ఆ రైతును ఆదుకోవడానికి ప్రయత్నం చేయడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇంతవరకు ఫీల్డ్ టు ఫీల్డ్ సర్వే చేపట్టడం జరగటం లేదు. కేవలం ఫ్రాడ్గా అంచనాను రూపొందించి ఉదాహరణ జగిత్యాల జిల్లా ఉంటే సరే వాస్తవంగా 50,000 నుండి 1,00,000 ఎకరాల వరకు పంట నష్టపోతే ఒక 10,000 పోయి ఉంటుంది చెప్పిన 10,000 రాసిస్తుంది. ఇప్పుడు ఏమైపోయింది, ఈ పంట నేల కొరిగిపోవటంతో కనీసం ఏ కొద్ది మాత్రము ఏ 10%, 20% వచ్చే పంటను రైతు కనీసం దానిలోనే చేజిక్కించుకోవాలని చెప్పని ఈ చైన్ హార్వెస్టర్ పెట్టి కోపించి తీసుకోవచ్చు. ఇప్పుడు ఇంతవరకు ఫీల్డ్ టు ఫీల్డ్ సర్వే లేకపోవడంతో రేపు మీరు ఆఫ్టర్ వీక్స్ ఆర్ ఆఫ్టర్ 2 వీక్స్ ఆఫ్టర్ అ మంత్ ఇప్పుడు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి మాకు సూచన వస్తేనే మీరు సర్వే చేపిస్తామనేటువంటి ఆలోచన కాదు. మీరు బై ది టైమ్ యూ గెట్ ఇండికేషన్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంటే ఫీల్డ్ మీద ఇంకేం కనబడదు. అసలు ఎవడి పొలం ఉన్నది, ఎవడి పొలం అడ్డం పడ్డది, ఇప్పుడు ఎవడి పొలం అడ్డం పడ్డది అంటే ఆధారం కావాలి కదా. నీ ఫీల్డ్ మీద ఏముండదు. నేల కొనిగిన పంట మొత్తం కూడా నిన్న మిత్రులు సారంగపూర్ మండలంలో పర్యటిస్తుంటే గమనించింది. పాప ఏడ్చుకుంటే కళ్ళ నీరు పెట్టుకొని ఏదైతుందో చైన్ హార్వెస్టర్ పెట్టుకొని కోపించుకుంటున్నాయని చెప్పి అంటాను నేను. ఎంత అంత అని చెప్పాను. ఫీల్డ్ టు ఫీల్డ్ సర్వేకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు లేవు. అన్లెస్ యూ గెట్ ఫీల్డ్ టు ఫీల్డ్ సర్వే మీ రైతులు ఏ విధంగా మీరు ఆదుకోబోతున్నారు. దేర్ మస్ట్ బి సమ్ ఎవిడెన్స్. మేము మళ్ళీ అదొక ఆంక్ష కిందికి వస్తుంది కదా. కాబట్టి మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏది ఇస్తుందో ఇంత నిర్లప్తత పనికిరాదు.
సాధారణంగా ఇటువంటి పరిస్థితులలో అధికార యంత్రాంగాన్ని సమాయుక్తం చేయటానికి వీళ్ళు సీఎం గారు ఏదైతుందో ముఖ్యమంత్రి గారు బై రోడ్ పర్యవేక్షించేటువంటి అవకాశం లేకున్నా కానీ ఏరియల్ సర్వే చేయడం అనేది సాధారణం. ఫర్ లాస్ట్ 40 years ఐఎమ్ అబ్జర్వింగ్ ఎప్పుడెప్పుడైతే ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోవడం దొరుకుతుందో ఏ ముఖ్యమంత్రి గారైనా కానీ వాళ్ళు ఏరియల్ సర్వే చేపట్టి పంట నష్టాన్ని అంచనా వేయడానికి అధికారులు పురాయించడం జరుగుతుంది. అప్పుడు మీరు కేంద్రానికి వెళ్ళి ఏదైతుందో మీరు హోమ్ మినిస్టర్నా ప్రధానమంత్రి గారినా మీరు పిలిచే అవకాశం ఉంటుంది. అసలు సీఎం గారు ఇంట్లోకి వెళ్ళి కాలే బయట పెట్టకపోయి ఇలా హైదరాబాద్ నగరం మొత్తం జనమయమైపోయింది. హైదరాబాద్ నగరం మొత్తం జనమయమైపోయింది. మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా అతలాకుతలమైంది. అసలు వ్యవసాయమే కనుమరుగే పరిస్థితి కనబడుతుంది. వల్ల ముఖ్యమంత్రి గారు మాత్రం ప్రగతి భవన్కి వెళ్ళి అడుగు బయట పెడతలేడా. వీళ్ళు ఫీల్డ్ టు ఫీల్డ్ సర్వేకి సంబంధించి మేము జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడినా, వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడినా, బట్ వాళ్ళు ఓన్లీ నేను చెప్తే కదనే కొంచెం బ్రాడ్ ఫిగర్ ఇస్తున్నారు తప్ప వాస్తవంగా ఏ రైతు నష్టపోయిండు అనేది ప్రధానం మనకి ఇక్కడ. అది మనకు ఆధారం లేకుండా మనం ఏం మాట్లాడలేము. వీళ్ళ గతంలో పంటల బీమా పథకం అమలవుతుండే, వీళ్ళ పంటల బీమా పథకం నిర్వీర్యమైపోయింది. వాస్తవంగా పంటల బీమా పథకంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తలా 25%, 50% ప్రీమియం చెల్లిస్తే రెస్ట్ ఆఫ్ 50% ఫార్మర్ యూస్ టు పే. మనం బ్యాంకు నుండి పంట రుణం పొందుతున్నప్పుడు, బ్యాంకుల నుండి పంట రుణం పొందుతున్నప్పుడు రైతుకు ఏదైతుందో ఈ ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టం జరగకుండా చూడటానికి, చీడ పురుగుతో ఏదైతే పంట నష్టం జరగకుండా చూడటానికి ఈ పంటల బీమా పథకం అనేది విధిగా అమలు చేస్తుంది. అప్పుడు ఏమైపోతుండే 50% కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే 50% రైతు భరిస్తుంది. ఇప్పుడేంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతుందో పక్కకు తప్పుకున్నాయి. రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇరు ప్రభుత్వాలు కూడా ఏదైతుందో తమ బాధ్యతలను వైదొలగడంతో బ్యాంకర్స్ కూడా ఇన్సిస్ట్ చేసే పరిస్థితి లేకుండా అయిపోయింది. అంటే వాళ్ళు ఏ రైతు కూడా పంటల బీమా పథకంతో జరిగిన నష్టాన్ని పరిహారంగా పొందే అవకాశం లేదు. వీళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం ఈ నష్టాన్ని సమగ్రంగా అంచనా రూపొందించి కేంద్రానికి నివేదించి కేంద్ర ప్రభుత్వ సహాయం పొందడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో బాధ్యత ప్రధానం రాష్ట్ర ప్రభుత్వాలు. వీళ్ళ కళ్ళ ముందు ఉండేది రాష్ట్ర ప్రభుత్వం. రైతులు ఆదుకునే బాధ్యత ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటే కేంద్రంపై. ఇరు ప్రభుత్వాలు ఏదైతుందో బాధ్యతలకు వెళ్ళి వైద్యులకి రైతులు ఏదైతుందో అసలు ఏం జరుగుతుంది, ఏం సహాయం వస్తుంది కూడా ఊహించే పరిస్థితి లేకుండా అయిపోయింది. ఇవాళ వచ్చే కొద్దిపాటి పంట తడిసి రంగు మారుతుంది. ఇటువంటి పరిస్థితులలో తడిసి రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం ఆనవాయితీ. తడిసి రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం ఆనవాయితీ. ఎందుకంటే ఇది బాయిల్డ్ రైస్ కాబట్టి ఏదైతున్నదో మీకు లోపలి గింజ నాణ్యత పోదు ఆ వచ్చే కొద్దిపాటి పంట అయినా కానీ. కాబట్టి ఈ రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి మీరు తక్షణమే ఆదేశాలు జారీ చేయాలి. అదర్వైజ్ మీరు ఎన్ని ధాన్యం సేకరణ కేంద్రాలు ఆరంభించినా కానీ ఆ మాయిశ్చర్ పర్సెంటేజ్, నాణ్యత ప్రమాణాలతోని మన గత రబీ అనుభవం మన కళ్ళ ముందు ఉన్నది.
అలాంటి కేవలం మెడవీర్పు రోగంతో ఏదైతుందో తప్ప తాను అని చెప్పని రైతు ఏ విధంగా ఇబ్బందులు పడ్డడం. ఇవాళైతే మన పరిస్థితి ఊహించలేమని చెప్పంటున్నా. అసలు ఎట్లుంటుంది ఏంటని అన్లెస్ గవర్నమెంట్ టేక్స్ ఎ డిసిషన్ రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయటానికి అనుమతించడం అనేది ఇవాళ ప్రధాన బాధ్యత అని చెప్పంటున్నా. అది అనుమతించగలిగినప్పుడు మాత్రమే రైతుకు ఆ కొద్దిపాటి పంటకు ఏదైతుందో మరి మద్దతు ధర పొందేటువంటి ఒక అవకాశం ఉంటుందని చెప్పండి. అట్లాగే ఇలా మేజ్ మనం గమనిస్తున్న మొత్తం మొలకెత్తింది. మేజ్ మొత్తం మొలకెత్తింది. చేను మీద ఉన్నది మొలకెత్తింది, కానీ కిరిసింది మొలకెత్తింది. కానీ కిరిసింది మొలకెత్తింది, చేను మీద ఉన్నది మొలకెత్తింది. ఇలా 1850 రూపాయలు ఉన్నటువంటి ఒక మొక్కజొన్న కనీస మద్దతు ధర వీళ్ళు 1000 రూపాయలు మించడం లేదు. ఇది ఆశ్చర్యం అని చెప్పి అంటున్నాను. వీళ్ళు అసలు మీరు మార్క్ఫెడ్ కొనుగోలు చేస్తుందా, నాఫెడ్ ద్వారా సేకరింప చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తుందా, అసలు ఏం జరగబోతుంది? ఇలా ప్రధానమంత్రి గారి ప్రకటన చూస్తే వీళ్ళ కనీస మద్దతు ధర కల్పించడానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పని చెప్తుండే. సంతోషం. అది ఏ విధంగా కల్పించబోతున్నారు మీరు? వీళ్ళు నిజంగా మీరు కనీస మద్దతు ధర కల్పించడానికి కట్టుబడి ఉన్నట్టయితే తక్షణమే మీరు రాష్ట్ర ప్రభుత్వాలకు సూచన ఆదేశాలు జారీ చేయ మార్కెట్ సెంటర్స్ ద్వారా మొక్కజొన్న సేకరించడానికి తక్షణమే ఆదేశాలు జారీ చేయ. అప్పుడు మాత్రమే మద్దతు ధర లభించేటువంటి అవకాశం ఉంటుందని చెప్పంటున్నాను. ఇవాళ మీరు మొక్కజొన్న దిగుమతిని నియంత్రించలేకపోతున్నారు. అసలు ప్రధానమంత్రి గారు ఇక్కడ వాస్తవంగా చెప్పంటున్నా, ఆయన తెలియకుండా దొరుకుతుందని చెప్పని నేను భావించా. ఆయనకు తెలియకుండా దొరుకుతుందని నేను భావించా. ఇలా వ్యవసాయ ఉత్పత్తులపై దిగుమతి సుంకం 50% వరకు విధించే అవకాశం ఉండి కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం 15% పరిమితం కావడంతో ఇలా మొక్కజొన్న ధర ఇలా పడిపోవడానికి కారణమవుతుంది. మొక్కజొన్న పడిపోవడానికి కారణం కేంద్ర ప్రభుత్వ అనాలోచిత విధానము. ఎంతవరకు వర్తక వ్యాపార వర్గాలను, వాణిజ్య వర్గాల సంక్షేమాన్ని కాంక్షిస్తున్నారు తప్ప రైతుకు కనీస మద్దతు ధర మీరు ఎంతవరకు అయితే కనీస మద్దతు ధర కల్పించలేకపోతారో మీరు కనీస మద్దతు ధర నిర్ణయించి లాభం ఏమున్నది? మీరు కనీస మద్దతు ధర కల్పించగలిగినప్పుడు మాత్రమే కనీస మద్దతు ధరకు అనేది గుర్తింపు వస్తుంది. మీరు కనీస మద్దతు ధర కల్పించలేకపోయినప్పుడు గుర్తించి లాభం ఏమున్నది? ఇలా భారత ప్రధాని పత్రికలు చూస్తే అన్ని పత్రికలు వచ్చినట్టు మేము కట్టుబడి ఉన్నామని చెప్పి ఎన్నడు తక్షణమే ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం సూచన చేయండి. ఇలా మొక్కజొన్న సేకరణకి ఏదైతుందో కొనుగోలు కేంద్రాలు ఆరంభింపజేసి మద్దతు ధరకు ఏదైతుందో 1850కి సేకరించే విధంగా చర్యలు చేపట్టాడు. అప్పుడు మాత్రమే రైతుకు కొంత విసులుబాటు కలుగుతుంది, కొత్త విసులుబాటు కలుగుతుందని చెప్పండి. ఇలా సన్నోడ్లు ఇలా మంత్రులు అయితే ప్రకటనల మీద ప్రకటనలు ఇస్తున్నారే. మేము ఊరికో సెంటర్ పెడుతున్నాం, ధాన్యం సేకరణ కేంద్రాలు ఆరంభిస్తున్నాం. ఇదేం కొత్తది కాదు. ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయడం కొత్తది కాదు. ఇది ఫర్ ది లాస్ట్ ఓవర్ 15 years ఈ రాష్ట్రంలో ధాన్యం సేకరణ కేంద్రాలు నిర్వహణ ఉన్నాయి. సమస్యలు ఏదైతుందో ఇలా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా సన్నవడ్లను ప్రోత్సహించాలని చెప్పని మీరు 60% సన్నవడ్లు పెడితే 40% దుడ్డోట్ల. ఇలా 60% సన్నవడ్లు ఏదైతున్నదో అసలు ఈ దొమ్మపోటుతో ఎంత చేతికి వస్తుందో మనం ఊహించలేము. ఈ దొమ్మపోటుతో ఏదైతుందో ఎంత చేతికి వస్తుందో ఊహించలేము. ఆ చేతికి వచ్చే పంట యాజ్ ఇట్ ఈజ్ ఆశించిన మేరకు లభిస్తేనే అది 20-24 క్వింటాలు మించదు. వీళ్ళు ప్రస్తుతం పరిస్థితుల్లో ఏదైతుందో అది 10-15 క్వింటాలు మించే పరిస్థితి లేదు. మరి దానికి నిన్నటిదాకా మేము 2500 పెట్టాలన్నాం.
ఇలా 2500 కాదు 3000 పెట్టే గిట్టుబాటు కాదు. నిన్నటి దాకా 2500 పెట్టాలి 25 పెట్టాలి పత్రికలు కూడా ఘోషించినాయి. సన్నబొడ్లకు ఏది ఇస్తుందో కనీసం క్వింటల్ ఒక 500-600 అదనపు ధర కల్పించే విధంగా 2500 కొనుగోలు చేస్తే కానీ గిట్టుబాటు కాదు అని చెప్పని అందరం కూడా పేర్కొంది. ఇవాళ ఆ పరిస్థితి 2500 కాదు కదా 3000 కల్పించడానికి గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు. కానీ ఇంతలో ప్రభుత్వం కలిసి స్పందన లేదు. నేనేమంటున్నా, గౌరవ ముఖ్యమంత్రి గారు దయచేసి ప్రగతి భవన్కి వెళ్ళి బయట ఎక్కడండి. ప్రగతి భవన్కి వెళ్ళి బయట రండి, కాలు బయట పెట్టండి. మీకు రోడ్డుపై పర్యటించేటువంటి ఓపిక లేకుంటే కనీసం బై ఏరియల్ సర్వే చేయండి. బై ఏరియల్ సర్వే చేయండి అంటున్నా. ఆ ఏరియల్ సర్వేతోనే కొంత అధికారంలో ఏదైతుందో చలనం వస్తుంది. తిరుగుతున్నారా కొద్దిగా రైతు ఏదైతుందో పొలాలు పోయి కోసపడుతుంటే ఆ రైతును ఎట్టు ఓదార్చాలి, రైతును ఏ విధంగా ఆదుకోవాలని ప్రయత్నం చేయకుండా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం పట్ల పర్యవేక్షణ పోతున్నాయి. ఇది ఏందో చిత్రం కథ. ఇది ఎందుకంటే శాస్త్రం ఉంది కదా, రోమ్ నగరం తగలబడుతుంటే ఫీడలు వాయించినట్టు నువ్వు డబుల్ బెడ్రూమ్ కట్టిన ఆయన దాన్ని మేము భిన్నాభిప్రాయం లేదు మాకు. కానీ తక్షణ మన మెడ మీద ఉన్న కత్తి ఏదైతున్నదో ఈ రైతు నష్టం, ఆ రైతులు ఏ విధంగా ఆదుకోవాలి. మళ్ళీ 4 రోజులు వర్షాలు ఉన్నాయట. దాని గురించి ఆలోచన చేయక రైతు వేదిక నిర్మాణం చేయవే. దసరా కూడా దీపావళికి అవుతుంది. రైతు వేదిక మీరు దసరా టార్గెట్ పెట్టుకున్నారే, దసరా కూడా దీపావళికి అవుతుంది. ఏం ఫరక్ ఉంది? ఒక నెల రోజులల్లా ఏందే, ఒక నెల రోజులలో ఏం ఫరక్ పడేది ఉందని చెప్పి అంటున్నాను. కానీ రైతు తక్షణం ఉన్న పరిస్థితులలో రైతును ఆదుకోవడానికి మీరు చర్యలు చేపట్టకుంటే ఆ రైతు కళ్ళ నీరు తుడిచే బాధ్యత స్థానికంగా రెవెన్యూ అధికార యంత్రాంగం వ్యవసాయ శాఖపై ఉందని చెప్పండి. దయచేసి దానిపై దృష్టి కేంద్రీకరించండి. ఇవాళ ముఖ్యంగా ఈ పంట నష్టపరిహారం అంచనా వేయడానికి ఏదైతుందో ఫీల్డ్ టు ఫీల్డ్ సర్వే అనేది ప్రధానం. ఆ ఫీల్డ్ టు ఫీల్డ్ సర్వేకి ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలకు ఉపక్రమించాలనేది నెంబర్ 1. ధాన్యం తడిసి రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి కొరకు ఏదైతున్నదో మీరు రిలాక్సేషన్ ఇవ్వటం సాధారణము. అది వెంటనే ఇవ్వబడ్డప్పుడు మాత్రమే రైతు కొంత ఉపకరిస్తారు. నేను ఈ సర్వే అనేది ఫీల్డ్ టు ఫీల్డ్ సర్వే సార్. ఫీల్డ్ టు ఫీల్డ్ సర్వే 2. 3 మొక్కజొన్నకు సంబంధించి మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం మాట్లాడుకుంటారో ఏం చేస్తారో కానీ తోడు దొంగలు తయారైందయా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తోడు దొంగలు తయారైందని చెప్పి అంటున్నాయి. ఒకటి మీద ఒకటి నెప్పని నెట్టడం. బాధ్యత కేంద్రాన్ని అంటే బాధ్యత రాష్ట్రాన్ని, బాధ్యత కేంద్రాన్ని అంటే బాధ్యత రాష్ట్రాన్ని. మీరు బాధ్యత ఎవరిదైనా కానీ ఏదైతున్నదో డెఫినెట్లీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత. ఇవాళ మొక్కజొన్న కొనుగోలుకు తక్షణమే ఏదైతుందో మీరు మార్కెట్ ద్వారా సేకరింప చేయడానికి చర్యలకు ఉపక్రమించాలి. పత్తి ఇవాళ నెక్స్ట్ వరి పత్తి. నేను నిన్న పత్రికలు చూసినాయి, వచ్చే చీఫ్ సెక్రటరీ గారు అనుకుంటా, ఆ పత్తి చైన్లోకి మొత్తం నీటిని కాలువల ద్వారా నీటిని తీసి పత్తి ఇట్లా వంగిపోయిన పత్తిని లేపి దాన్ని కుదురు చేయాలంటే ఇట్లా నిలబెట్టి మనం చెట్టు పెడితే వంగిపోకుండా పెడతాం చూడు, మట్టి వస్తాను. ఏం చదివైతే ఉన్నమతి వినట్టుంది ఆయన శాస్త్రం చెప్తుంటే. ఒక ఎకరానికి ఎన్ని పత్తి మొక్కలు ఉంటాయి? కెన్ ఇట్ బి ఫిజికల్లీ పాసిబుల్? పత్తి నిలబెట్టి అది పడిపోకుండా ఏదైతుందో కుదురు రూపాలంట మట్టితో, అది మళ్ళీ పూత పూసే అవకాశం ఉంటుంది. నేను అడుగుతున్న ఒక వ్యవసాయ అధికారిని, చీఫ్ సెక్రటరీ గారు ఏ ఆలోచనతో చెప్తున్నావు నువ్వు?
ఇలా కుళ్ళిపోయిన పత్తి ఏదైతున్నదో చెట్టు అది మళ్ళీ పూతకొచ్చే అవకాశం ఉన్నదే. ఇలా 3 క్వింటల్ 4 క్వింటల్ ఎక్కువ వచ్చే అవకాశం లేదు. ప్రతి రైతు 3-4 క్వింటల్ కంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఎక్కడ 10-15 క్వింటల్, ఇక్కడ 3-4 క్వింటల్. ఇలా సోయా రైతు మరి నష్ట పరిహారం అనేది ప్రధానమని చెప్పంటూ నేనేదో నిన్న ఎకరానికి 20,000 అన్నా కానీ మన 20,000 అది సాగు వ్యయం కిందికే మరి పరిగణిస్తున్నా. ఇదే కంటే ఎక్కువ తక్కువ కాదు సాగు వ్యయం కూడా. మరి ఆ ఇన్పుట్ సబ్సిడీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కల్పనకు తక్షణమే చర్యలు చేపట్టాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ పక్షాన మిత్రులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్ గారు, బండ శంకర్ గారు,